ఎప్పుడు ఇడ్లీలోకి దోశల్లోకి పల్లి చట్నీ అయినా వైట్ చట్నీ అయినా ఒకసారి కొబ్బరితో ఇలా గ్రీన్ చట్నీ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. రోజు చట్నీ అయినా అని మూతి ముడుచుకునే వాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారండి. అసలే కార్తీక మాసం, ఇంట్లో కొబ్బరి ఎక్కువగానే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా కొబ్బరితో గ్రీన్ చట్నీ చేసేద్దాం రండి. మరి ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు తినే శనగలను తీసుకుని, తర్వాత 1 ఇంచి అల్లం ముక్కని, 2 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా సాల్ట్ ని వేసుకుని, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలని ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని, ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా వేసుకొని, వెల్లుల్లిపాయలని 2 తీసుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని వేసుకుని, మళ్ళీ ఒకసారి లైట్ గా ముందుకి వెనక్కి అనుకుంటూ మిక్సీ పట్టుకోండి. అలా చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక బాండ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకుని, పోపు దినుసులు అన్ని వేసుకుని, కరివేపాకుని, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని, దీన్ని బాగా ఫ్రై చేసుకుని చట్నీలోకి వేసుకోవడమే. చట్నీ అయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది. టేస్ట్ అయితే అదిపోతుంది. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు.